ఎడారిలో సెలయేర్లు. మార్చ్ 5వ తేదీ. అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. 4వ కీర్తన 7వ చరణం. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం. నా ముఖంలో చిరునవ్వు ఉండేది. ఆ చిరునవ్వును నేను ఇచ్చేశాను. పోస్ట్ మ్యాన్, పాలవాడు ప్రతిరోజు ఆ చిరునవ్వుకు సంతోషించేవారు. ఆ చిరునవ్వును నేను వీలైనంత సంతోషంగా అందించేవాడిని. నేను చిరునవ్వును అందించిన ప్రతిసారి అది తిరిగి వచ్చేది. ఓ చిరునవ్వు చిందించు. నువ్వు చిరునవ్వులు చిందిస్తే మరొకరి ముఖంలో చిరునవ్వు పుడుతుంది. అలా ఒకరిని చూచి మరొకరు దేశమంతా నవ్వులు పూస్తాయి. నువ్వు చిరునవ్వు చిందిస్తే చాలు, నిరంతరం జీవితం అవుతుంది సార్థకం. చిరునవ్వులు చిందించేవారంతా ఆనందంగా ఉన్నారనుకోవడం బుద్ధిహీనతే. చిరునవ్వులు చాలా రకాలుంటాయి. ఆత్మచేతనతో కూడిన చిరునవ్వు, అహంభావపు చిరునవ్వు, అహంకారపు చిరునవ్వు, అవహేళనతో కూడిన చిరునవ్వు, పై చిరునవ్వులు, సాతానీయ చిరునవ్వు, వంకర చిరునవ్వు, విమర్శల చిరునవ్వు, అరుదైన చిరునవ్వు, అలవాటుగా చిందే చిరునవ్వు, ఆత్మీయ చిరునవ్వు. చిరునవ్వులలో మంచివి, ఉత్తమమైనవి, శ్రేష్టమైనవి ఉన్నాయి. ఒక్కో దానికి ఒక ప్రత్యేకమైన విలువ ఉంది. శ్రేష్టమైన చిరునవ్వుల్నే మనం కోరుకునేది. శ్రేష్టమైన చిరునవ్వులు గాఢమైనవి, చిరకాలము నిలిచేవి, అత్యధికమైన మేలును కలిగించేవి. శ్రేష్టమైన రకానికి చెందిన చిరునవ్వులు తెచ్చి పెట్టుకునేవి కావు. అవి లోపల ఉంటాయి గనుక బయటికి వచ్చేస్తాయి. అవి సంతృప్తి చెందిన, కృతజ్ఞతతో నిండిన, సంతోషభరితమైన హృదయంలో నుండి వచ్చే చిరునవ్వులు. అంతరంగంలో ఉన్న సంతోషానికి బాహ్యపరమైన వ్యక్తీకరణే చిరునవ్వు. రోజులు గడిచే కొద్దీ అవి ప్రకాశిస్తాయి, అధికమవుతాయి. సంతృప్తి చెందిన, ప్రశాంతత కలిగిన హృదయమే ముఖంలో వెలుగును నింపుతుంది. లోపల సంతృప్తిగా ఉంటే మన ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు కనిపిస్తుంది. ఆత్మ సంతృప్తి చెంది సంతోషంగా ఉంటే దాని శోభ మన చూపులో, స్పర్శలో, స్వరంలో వ్యక్తమవుతుంది. సదాకాలము నిలిచి ఉండే నిజమైన సంతోషానికి రహస్యం, మూలం, సారాంశం, కేంద్రం, సర్వస్వం క్రీస్తే. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.